హలో బాయ్స్ అండ్ గర్ల్స్, నేను మీ రాజు ఒంటరి పోరాటం. నేను మళ్ళీ మన ఛానల్కి ఎందుకు వచ్చిందంటే ఒక మంచి కంటెంట్తో వచ్చిన గైస్. ఖచ్చితంగా వినాలి, ఈ వీడియో మీరు చూడాలి. ఒక ఫ్యామిలీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మమ్మీ, డాడీ, కూతురు, కొడుకు, 4 వ్యక్తులు. మమ్మీ ఒక ఎఫైర్ పెట్టుకున్నది, ఇంకొకరు ఉంచుకున్నది. అది కూతురు తెలుసు. కూతురును పక్కన పెట్టుకొని ఇది ఇంకొక ఎఫైర్ నడిపిస్తా అంటది. ఆంటీ, నిన్నే, నీకు అవసరమా? నీ కూతురు వేజికి వచ్చింది, ఇంకో వయసుకి వచ్చింది, ఒక చదువుకుంటుంది, ఒక స్టడీ చేస్తుంది, నీకు ఎందుకు ఇంకొక ఎఫైర్? నీకు అవసరమా? సరే, నీ కూతురు ఖాళీ ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు, నీకు ఒక ఎఫైర్ అవసరమా? నీ భర్త పనికి పోతుండు, నీ కొడుకు చదువుకుంటుండు, నీ కూతురు ఉంటూనే ఉంటుంది మంచిగా, ఇంకొక ఎఫైర్ ఎందుకు నీకు? నువ్వు చేసుకుంటే పర్సనల్ గా బయట చేసుకో ఆంటీ, బయట నువ్వు చేసుకో, ఎఫైర్ నడిపించుకో, ఓకే, నో ప్రాబ్లం. నీ కూతురు ఎందుకు అడిగేస్తున్నావు? నీ వల్ల నీ కూతురు ఖరాబ్ అవుతుంది కదా, చెప్పు వాస్తవగా. నీ వల్ల నీ కూతురు ఖరాబ్ అవుతుంది 100%. ఎందుకు నీ కూతురుని పక్కన పెట్టుకొని నీ ఎక్స్ అంటే నువ్వు ఉంచుకున్న దగ్గరికి ఎందుకు తీసుకువెళ్తున్నావు నీ కూతుర్ని? ఆమె జీవితం ఏం కావాలనుకున్నావు? అరే తెలివి వస్తుంది బాయ్, ఆమెకు మెచ్యూరిటీ వస్తుంది, కనీసం నీకు విజ్ఞత జ్ఞానం లేదా ఆంటీ? ఒక సెన్స్ లేదా? చదువుకోలేదా? సరే, నువ్వు చదువుకోలే, ఒక మానవ్యక్తంగా ఒక మనసు ఉంటుంది కదా నీకు, అది లేదా? నువ్వు చేసేదే లంగ పని, నువ్వు చేసేదే తప్పు పని. నీ మొగుడున్నాక ఇంకొక దగ్గర ఉంచుకున్న దగ్గరికి పోతున్నావు, పండేదానికి పోతున్నావు, మన దగ్గర సుఖం అనిపిస్తున్నావు. ఎందుకు ఇవన్నీ? నీ చెడ్డ ఆలోచనలు, నీ చెడ్డ బుద్ధులు, నీ చెడ్డ గలీజ్ పనులు నీ కూతురికి ఎందుకు జరుపుతాను? నీ కూతురు లేకుండా నీకు పోరాదా? నీ కూతురు పెట్టుకుని ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? నీ కూతురు చూస్తుంటే నువ్వు ఫోన్ మాట్లాడుతండి. ఓ ఎవరు బిడ్డ, ఫ్యామిలీ ఫోన్ చేసి, ఏం ఫ్యామిలీ? నీ కూతురికి అర్థం కానుకుంటున్నావా? నీ కూతురు చిన్నప్పుడు అనుకుంటున్నావా? ఏం చేస్తున్నది ఆంటీ నువ్వు? చిన్నప్పుడు అనే నీ కూతురు, దానికి ఒక వయసు వచ్చింది, ఆమెకు ఒక తెలివి వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇక నువ్వు ఏం తీస్తున్నావు మరి భూమి మీదుగా? ఎందుకు చెప్పు ఇవన్నీ నీకు? అయిపోయా, నీ కూతురు పని అయిపోయా. నువ్వు ఇంకొకరు ఉంచుకుంటే, నీ మొగుడున్నాక ఇంకొకరు ఉంచుకుంటేవి, వంతని పోతాంటివి, లంగ పనులు చేస్తాంటివి, ఆడిడ చెట్లకు పోయి ఏమో చేస్తాంటివి. ఇటు నీ కూతురు కూడా అన్ని తెలుస్తుంటాయి. ఏంటంటే ఇది ధర్మమా నీకు? న్యాయమా నీకు? ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నావా నువ్వు? గిట్లున్నారు ఫ్రెండ్స్ కొందరు ఆంటీలు, కూతురుని పెట్టుకొని ఎఫ్ఐఆర్ నడిపిస్తాలు. అలా తెలియదు అనుకుంటాలో మరి, వీళ్ళు ఏమనుకుంటాక ఇంకా అర్థమవుతుంది. మరి ఏడికి పోతాను ఆంటీ, నువ్వు ఏం చేస్తాను? జర ఇప్పటికైనా తెలుసుకోవచ్చారా నువ్వు? తెలిసినప్పుడు ఎంత తప్పు చెప్తాను? నీ లెక్క లంగా పని చేసుకుంటేనే, ఇంకొక దగ్గర పండుకొని సంపాదించుకుంటేనే బతకడం నీ కూతురు. ఆమెకంటే ఒక భవిష్యత్తు లేదా? ఆమెకు ఒక దారి లేదా? చదువుకుంటలేదా? ఒక జాబ్ చేయదా? ఒక డ్యూటీ చేయదా? ఎందుకు ఇంకొకరిని పెళ్లి చేసుకొని మొగం దగ్గర పండొద్దు అనుకుంటారు? నీ లెక్క ఇంకొకరితో పండాలని చూస్తున్నావు నీ కూతురును? జర ఆపరాదు ఇప్పటికన్నా. ఇక ఎందుకు మీరు ఇక భూమి మీద బతికి కన్నా కూతురికి అడిగేస్తా అంటారు మీరు. ఈమె ముందే ఫోన్ మాట్లాడతారు, ఈమె ముందే దొంగ ఫోన్ మాట్లాడతారు, ఈమె ముందే ఫోన్కి అడిగేస్తాళ్ళు. వాడేవాడో పైసలు కొడతాడే నీ కూతురు తెలుస్తుందా? ఆడికి పోయి అడకరప్ప బిడ్డ అంటే ఎట్లా చెప్పు? నీ అవ్వక నీ కూతురికి అర్థం కదా ఏందంటిది? ఇకనైనా మారండి, ఇకనైనా ఇటువంటి బుద్ధులు మారండి. ఇటువంటి చేసే కొందరు ఆడవాళ్ళకి మాత్రమే చెప్తున్నా, కూతురుని పక్కన పెట్టుకొని కథలు పడతారు కొందరు ఆడవాళ్ళు, చెడ్డ పనులు చేస్తారు. నీ కూతురుకు తెలివి వచ్చింది, ఒక వయసు వచ్చింది. ప్లీజ్ ఇకనైనా మారి, ఇకనైనా కొంచెం విజ్ఞత గారం తెచ్చుకోండి, ఇకనైనా చేంజ్గా ప్లీజ్. నేను మళ్ళీ చెప్తాను ఆంటీ, నీకు ధన్యవాదములు. ప్లీజ్, నీ వల్ల నీ కూతురు లా కానీ చూడకు. నువ్వు ఒక లా, నీ కూతురు కూడా లా లెక్క చెయ్యకు. నీకేమైనా పర్సనల్గా చేసుకుని అనిపిస్తే నీ మొగని తెలియకుంటున్నావు, నీ కొడుకు తెలియకుంటావు, నీ కూతురు తెలియకుండా బయట ఎఫ్ఐఆర్లు పెట్టుకొని పండుకొని సంపాదించుకో. నీ మొద్దానము నీ మొగని వల్ల శాతన కాకపోయింది అనుకో, శాతన అయితే నువ్వు అట్లా క్రెడిట్ చేస్తావు శాతన కానట్టు. అర్థమైందా నీకు? అట్లా క్రెడిట్ చేసి నువ్వు ఇంకొకరిని పంటాను. మరి ఎట్లా చెప్పిగా నీ జీవితం చల్లకుండా ఏందక్క గిట్లా చేస్తాను రాధికక్క? నువ్వు వద్దు, ఇకనైనా మారు. జరి నీ కూతురు పక్కన పెట్టుకుని ఇవన్నీ జరే మాను. చాలా మంది ఇట్లనే ఉన్నారు.
కూతుర్లను పక్కన పెట్టుకున్నారు. ఓకేనా? జర మారండి జర ప్లీజ్. ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమైంది అనుకుంటా, లేడీస్ మీకు అర్థమైంది అనుకుంటా. జర కొంచెం చేంజ్ కండి ప్లీజ్.